హలో అండి. ఈరోజు మనం క్వశ్చన్ వచ్చేటప్పటికి మార్కెట్ యొక్క ముఖ్యమైన రకాలు ఏంటి? మార్కెట్ లో మనకి రకరకాలు ఉంటాయి. సో మార్కెట్ యొక్క ముఖ్యమైన రకాలు ఏంటని చూద్దాం. మార్కెట్ లో మనకి అనేక వస్తువులు కానీ, సేవలు కానీ, సెక్యూరిటీలు వంటి వస్తువులు కొనుగోలు చేయడానికి మరియు విక్రయానికి వేదిక ఉంటుంది. ఈ మార్కెట్ లో రిలేటెడ్ టు మనం స్టాక్ మార్కెట్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈ విధంగా మనకి వస్తువులు కావచ్చు, సెక్యూరిటీలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో ఇలాగా మనకి రకరకాల బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి మనకి స్టాక్ మార్కెట్ అనేది ఉపయోగపడుతుందని మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రధానంగా ఈ స్టాక్ మార్కెట్ ఎన్ని రకాలు? సో మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది పర్టికులర్ గా 2 టైప్స్ ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే ప్రాథమిక మార్కెట్, అంటే ప్రైమరీ మార్కెట్ అంటాం. రెండోది సెకండరీ మార్కెట్ అంటాం. ఈ ప్రాథమిక మార్కెట్ అనేది ఏంటి? కొత్త షేర్లు లేదా సెక్యూరిటీలని కంపెనీలు, ప్రభుత్వాలు మొదలైన వారు మొదటిసారి పెట్టుబడిదారులకి విక్రయించే మార్కెట్. సో జనరల్ గా ఏంటంటే ప్రాథమిక మార్కెట్ అనేది కొత్త షేర్లలో లేదా సెక్యూరిటీలలో ఈ కంపెనీలు ఏవైతే కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఏవైనా మొదలైన వారు మొదటిసారి అంటే పెట్టుబడిదారులకి విక్రయించే మార్కెట్. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్ కి సో ఫస్ట్ టైం అనేది వారైతే డైరెక్ట్ గా అమ్మకం అనేది అయితే జరుగుతుంది. సో దీన్ని మనం ఏమనుకుంటాం? ఐపీఓ, ఇనిషియల్లీ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో దీని ద్వారా ఏంటంటే కొత్త స్టాక్ ఇక్కడ విడుదల చేయబడతాయి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లో ఏమవుతుందంటే కొత్త స్టాక్ అనేది అయితే విడుదల చేయబడతాయి. పెట్టుబడిదారులు ఇక్కడ నేరుగా కంపెనీ నుండి షేర్లు కొనుగోలు చేస్తారు. ఎగ్జాంపుల్, రిలయన్స్ అనే కంపెనీ ఉందనుకుందాం. సో ఇందులో వాటాలు ఏవైతే ఉన్నాయో సో వాటాలు ఉండేటప్పుడు పెట్టుబడిదారుడు డైరెక్ట్ గా ఐపీఓలు ఏమవుతుందంటే ప్రైమరీ మార్కెట్ లో డైరెక్ట్ గా ఈ షేర్ ఏదైతే ఉందో షేర్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి అనేది బయింగ్ చేస్తుంటాడు. దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. అండ్ సెకండ్ వచ్చేటప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ద్వితీయ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఈ ద్వితీయ మార్కెట్ ఏదైతే ఉందో ఈ ద్వితీయ మార్కెట్ అనేది ఇప్పటికే విడుదలైన షేర్లు లేదా సెక్యూరిటీలు పెట్టుబడిదారుల మధ్య కొనుగోలు విక్రయాలకు ఉపయోగించే మార్కెట్. అంటే ఆల్రెడీ ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఈ రిలయన్స్ కంపెనీ అనేది అయితే ఫస్ట్ డైరెక్ట్ గా పబ్లిక్ ఇచ్చింది. వన్స్ పబ్లిక్ వెళ్ళిన తర్వాత పబ్లిక్ టు పబ్లిక్, సో పబ్లిక్ టు పబ్లిక్ మనకి ఇక్కడ షేర్ల అమ్మకాలు, కొనుగోలు అనేవి జరుగుతుంటాయి. సో వీటిని మనం సెకండరీ మార్కెట్ అని అంటాం. ఆల్రెడీ విడుదలైన షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ విడుదలైన షేర్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో పెట్టుబడిదారుల మధ్య ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ ఎవరు? ఇన్వెస్టర్స్ మధ్య బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగే మార్కెట్ ని మనం ద్వితీయ మార్కెట్ అంటాము. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, ఇవి మార్కెట్ ని అయితే నిర్వహిస్తాయి. ఇక్కడ మార్కెట్ ధర ఆధారంగా షేర్ ట్రేడింగ్ అనేది అయితే జరుగుతుంది. మార్కెట్ లో షేర్ ధర ఎంత ఉందో దాని ఆధారంగా అనేది అయితే మనకి ఇక్కడ ట్రేడింగ్ అనేది అయితే జరుగుతుంది. సో ఇది మనకి మార్కెట్ యొక్క ముఖ్యమైన రకాలు.